మాల్దీవులతోనూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దిశగా చర్చలు ఆరంభమయ్యాయని అంటున్నారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. భారత్కు మాల్దీవులు అత్యంత విశ్వసనీయ దేశమని, పొరుగుకే తొలి ప్రాధాన్యం కింద ఆ దేశానికి ప్రముఖ స్థానం ఉంటుందని శుక్రవారం బ్రిటన్ నుంచి మాల్దీవులకు చేరుకున్న ఆయన హామీ ఇచ్చారు. బ్రిటన్తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మన పాలకులకు మంచి ఉత్సాహాన్నిచ్చినట్టుంది. ఒకవైపు ఒక దేశపు ఉత్పత్తులు మరో దేశంలోకి హద్దులు లేకుండా ప్రవేశిస్తూ నియంత్రణలు లేని వాణిజ్యం సాగుతున్నప్పుడు ఆ విధానంతో ఒక దేశం కాస్తంత నష్టపోక తప్పదన్న వాదనను పాలకులు, స్వేచ్ఛా వాణిజ్య ప్రబోధకులు ఏమాత్రం ఒప్పుకోరు. భారత్, బ్రిటన్ మధ్య కుదిరిన ఒప్పందంతో రెండు దేశాలకు ఏకరీతిన మేలు జరుగుతుందని అనుకున్న పక్షంలో మళ్లీ ఎవరికి వారు స్వదేశంలో తమకే ఎక్కువ లబ్ధి చేకూరుతుందని ఎందుకు ప్రచారం చేసుకుంటున్నారో అర్థం కాదు. భారత్, బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం FTAతో భారత్కే ఎక్కువ ప్రయోజనమని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా అంటున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలోని అనేక రంగాల అభివృద్ధికి ఈ ఒప్పందం సహాయపడుతుందని, ఇలాగే అనేక దేశాలతో మనం ఒప్పందాలు చేసుకోవాలని ఆయన అంటున్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ నియమాలు, నిబంధనలను ట్రంప్ వంటి వారు ఉల్లంఘిస్తూ సుంకాల యుద్ధాలు చేస్తున్న తరుణంలో ఇటువంటి ద్వైపాక్షిక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో భద్రత సమకూర్చుకోవాల్సిన అవసరం కాదనలేనిది. అమెరికా సహా చాలా దేశాలతో FTAల కోసం ఇప్పటికే మన దేశం వాణిజ్య చర్చలు చేస్తుంది కూడా. భారత్, బ్రిటన్ FTAని తక్షణ ఆర్థిక ప్రయోజనాల ప్రాతిపదికన అంచనా వేయకూడదని, ఇది ఉభయ దేశాల ద్వైపాక్షిక బంధాన్ని, మైత్రిని ఇతరత్ర రంగాలకు సైతం విస్తరించగలిగే సహాయ సహకారాలను ప్రభావితం చేసే అంశమని విశ్లేషకుల సలహా. రెండు దేశాల సంబంధాలను ఇంతవరకు గతకాలపు వలస పాలన వాసనలో ప్రభావితం చేశాయని, ఇప్పుడు ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడిన భారతదేశం తనను ఒకప్పుడు ఏలిన దేశంతో సమాన స్థాయిలో వాణిజ్యం చేయబోతోందని, పరస్పర గౌరవం, విశ్వాసం, ప్రయోజనాల ప్రాతిపదికన ఇది రూపొందిందని వారంటారు. ఉభయ దేశాల భావితరాలకు ఈ ఒప్పందం పలు రకాల ప్రయోజనాలను చేకూరుస్తుందని కూడా వారు హామీ ఇస్తున్నారు. యూరోపియన్ యూనియన్ నుంచి వైదొలిగిన బ్రిటన్కు ఈ ఒప్పందం ఎక్కువ సంతోషం కలిగించిన మాట నిజం. బ్రెగ్జిట్ ప్రక్రియ ఆ దేశాన్ని రాజకీయంగానూ, ఆర్థికంగానూ బాగా కుదిపేసింది. వీడిపోవాలని నిర్ణయించుకున్న బ్రిటన్తో EU అగౌరవంగా వ్యవహరించింది. తెగదెంపులను కష్టతరం చేసింది. బ్రిటన్ వరుస ప్రధానులను బ్రెగ్జిట్ బలి తీసుకుంది. EU నుంచి బయటకు వచ్చిన బ్రిటన్కు భారత్ సహకారం అవసరమని బోరిస్ జాన్సన్ అప్పట్లోనే గ్రహించి ఈ FTA ప్రతిపాదన ముందుకు తెచ్చారు. అనంతరం లిజ్ ట్రస్, రిషి సునాక్ కూడా నిష్క్రమించి ఎన్నికల్లో లేబర్ పార్టీ నెగ్గి స్టార్మర్ వచ్చిన తర్వాత కానీ ఇది వాస్తవ రూపం దాల్చలేదు. బ్రిటన్ పార్లమెంటు ధృవీకరణ ఏడాదిలోగా పూర్తయి ఆచరణలోకి రావడమే కాక మరో 4 ఏళ్లలోనే ఉభయ దేశాల వాణిజ్య పరిమాణం $12,000 కోట్ల చేరాలన్నది లక్ష్యం. ఈ ఒప్పందంతో తగ్గబోతోన్న సుంకాలు, పెరగబోతోన్న ఎగుమతులు, బాగుపడే రంగాల మీద లోతైన విశ్లేషణలు సాగుతున్నాయి. ఖరీదైన వివిధ బ్రాండ్ల బ్రిటిష్ మద్యం మన దేశంలో ప్రవహిస్తుంది. జాగ్వర్లు, ల్యాండ్ రోవర్లు మన రోడ్ల మీద షికార్లు చేస్తాయి. అక్కడ ఇక్కడ కూడా కార్ల తయారీలో ఉన్న టాటాలకు ఈ ఒప్పందం లబ్ధి చేకూరుస్తుంది. ఈ ఒప్పందం మీద రెండు దేశాల్లోనూ సముచితమైన భయాలు, అనుమానాలు లేకపోలేదు. వలస విధానం మారదు, భారతదేశం నుంచి వచ్చే కార్మికుల సంఖ్య పెరగదని అక్కడి పాలకులు తమ వారికి నచ్చచెప్పుకుంటున్నారు. ఇక్కడి చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగానికి ఏ నష్టమూ వాటిల్లదని మనవారు భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఓ 50,000 కోట్ల రూపాయల వాణిజ్య వ్యవహారంగా ఉపరితలంలో కనిపిస్తున్నా దీని పునాదిగా అన్ని రంగాల్లోకి విస్తరించబోయే దౌత్య బంధంతో భవిష్యత్తులో మనకు ఎంతో మేలు చేకూరుతుందన్న హామీలను ఇప్పటికైతే విశ్వసిద్దాం.